మా పెద్ద పాప ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉంటది, సరదాగా అనాలండి. చాలా రోజుల తర్వాత చిప్స్ అడుగు తినో తీసిచ్చాను. వీకెండ్ కదా అలా బయటకు వెళ్దామన్నారు. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామంటారా? చెప్తాను. ముందుగా వెల్కమ్ టు మై ఛానల్. ఫ్లైఓవర్ వర్క్స్ జరుగుతున్నాయి. ఫ్రీ బస్ పుణ్యం అనేసి అక్కడెక్కడ నుండో నడుచుకుంటూ రావాల్సి వచ్చేసింది. మేమైతే డిమార్ట్కి వచ్చేసాము. యాక్చువల్లీ సండే వెళ్ళాల్సిందే, ఈ ఎండల పుణ్యం అనేసి సాటర్డే ఈవినింగ్ స్కూల్ నుండి రాగానే ప్లాన్ చేసేసుకున్నామండి. ఎంటర్ అవ్వడమే లేట్. మా పిల్లలు అయితే పరుగులు పెట్టేశారు. ఇంకా ఎంత పిలిచినా ఆగడం లేదు అసలు. హాలిడేస్ వస్తున్నాయి కదా, సమ్మర్ వేర్ తీసిస్తానని చెప్పాను. అంతే ఇంకా అయిపోయి షాపింగ్ అని చెప్పాక ఇంకెక్కడ ఆగుతారైనా వీళ్ళు. ఎంటర్ అవ్వడమే లేటు. చూసిందల్లా కావాలంటున్నారు. వీళ్ళిద్దరు కొట్టుకోవడమే సరిపోతుంది. ఒకే టీషర్ట్ కోసం ఇద్దరు పోట్లాడుతున్నారు. సైజ్ తో సంబంధం లేకుండా పింక్ కలర్ వన్నీ చిన్నది, బ్లాక్ కలర్ వన్నీ పెద్దది తీసేసుకుంటూనే ఉంటది. వాళ్ళ గోల వాళ్ళది, నా గోల నాది. ఇదంతా ఇలా ఉంటే మా పుట్టోడికి స్లో మోషన్ వీడియో కావాలంట. నీకు నచ్చినవి తీసేసుకోమని చెప్పేసి నేను మాత్రం ఈ చిన్న పాపతో చిన్నతో ఉండిపోయాను. తీసేసుకోమన్నాను కదా అనేసి డిమార్ట్ అంతా ఒక బాస్కెట్ లో సర్దేశారు మా పిల్లలు. క్వాలిటీ ఐటమ్స్ ఆఫర్స్ లో వస్తాయి అనేసి డిమార్ట్ కి రావడం, తీరా బెల్ టైం కి వామ్మో అనుకోవడం. ఇదంతా మిడిల్ క్లాస్ కి కామనే అనుకోండి. పాప బాలే క్యూట్ ఉంది కదా, కామెంట్ చేయండి. ఒక ఫ్లోర్ అంతా కాటన్ డ్రెస్సెస్ సర్దేశారు. మేమే అనుకున్నాం కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది అందరి పేరెంట్స్ పరిస్థితి ఇదే అని. ఇదేదో వేషాలు ఎత్తుంటే మొహం మీద డోర్ వేసుకుని వెళ్ళిపోయి తావుడు పాపం. షాపింగ్ అయిపోయింది. ఇక కింద ఫ్లోర్ లో కిరాణా సరుకులు తీసుకుని బయటకు వచ్చేసాం. ఇంత ఎండలో తిరిగాక చల్లగా ఏదో ఒకటి తాగాల్సిందే. బయటికి రాగానే ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ ఇచ్చేసాం. మా పెద్ద పాప అయితే అప్పుడే స్టార్ట్ చేసింది. అది వాళ్ళ డాడీ లాగే ఎంత తిన్నా అలానే ఉంటది. ఇదేంటి టాపిక్ ఎక్కడికి వెళ్ళిపోయింది అంటారా? ఏదిలా ఉన్నా సరే మా ఆయన మీద కాసేపు అలా పడకపోతే ప్రాణం ఒప్పదు. ఇది మా ఆడాల నైజంలేండి, నా తప్పేం కాదు. ఒక లస్సీ తాగేసి మరి మా చిన్న పాప ఐస్ క్రీమ్ మీద పడింది. మా పెద్ద పాప రోడ్డు మీద కూడా పెట్టేసుకుంటున్నారు దీనికోసం. దానికి ఇంకో ఐస్ క్రీమ్ తీసి ఇచ్చాలండి. ఇక్కడ స్పెషల్ ఫలూదా చాలా బాగుంటది. మా ఇద్దరికి 2 ఆర్డర్ చేసేసుకున్నాం విత్ ఐస్ క్రీమ్. ఈవినింగ్ 5 కి బయలుదేరితే నైట్ 9 అయిపోయింది. అఫ్ కోర్స్ డిమార్ట్ లో ఎంతసేపు ఉన్నా టైం తెలియదు అనుకోండి. 1/2 కేజీ తింటే 1/2 కేజీ పెరిగిపోయే బాడీలు ఇది. అయినా సరే ఈ పూట నో కాంప్రమైజ్ తాగాల్సిందే. ఎంత పెరిగితే ఏంలే, తిరిగి తగ్గడం మన చేతిలో పనేగా అనుకోవడం. అది ఎలా అంటారా? రీసెంట్ గానే 15 kgs లాస్ అయ్యాను. నెక్స్ట్ నేను దానికి సంబంధించిన సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను. తగ్గాలనుకుంటున్న వాళ్ళు వెయిట్ లాస్ అని కామెంట్ చేయండి. యాక్చువల్గా దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్. ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మేమైతే ఇంటికి వచ్చేసాం. టాటా, బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ.